కీర్తనల గ్రంథము 51వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. ఆ వచన భాగములో ఈ విధంగా వ్రాయబడి ఉంది: దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. ప్రియమైనటువంటి మిత్రులారా, భక్తుడైనటువంటి దావీదు దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపము చేసినప్పుడు, అతిక్రమముతో నింపబడినప్పుడు, అనగా ఆ బత్షెబా యొద్దకు వెళ్ళి అతడు పాపము చేసిన తర్వాత తన జీవితంలో దేవునికి దూరమయ్యాను, దేవుని సన్నిధికి దూరమయ్యాను అని అర్థమైనటువంటి దావీదు దేవుని సన్నిధానంలో ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే, తనలో ఉన్న అతిక్రమములను దాచుకునే ప్రయత్నం చేయలేదు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెడుతూ దేవుని సన్నిధానంలో ఒక తీర్మానం తీసుకుంటున్నటువంటి ప్రార్థన చేస్తున్నట్లుగా మన ఈ వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన మిత్రులారా, నేటి దినం ఆత్మీయులమైనటువంటి మనందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రార్థనా పరులుగా జీవిస్తూ ఉన్నాం. ఈరోజు అనేక మంది గంటలు 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 దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తే ప్రార్థనా పరులుగా ఉంటున్నాం. ఆలోచించాలి, ఈరోజు మనం చేస్తున్న ప్రార్థనలో ఆశీర్వదించు ప్రభువా, దీవించు ప్రభువా, చదువులోను, ఉద్యోగాల్లోనూ, వ్యాపారములోనూ కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదకరంగా ఉండాలి తండ్రి, నేను ఆరోగ్యంగా ఉండాలా, ఉన్నత స్థితిలోనికి నడిపించబడాలా, అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలు ఎక్కాలా. ఇది మనందరము చేస్తున్నటువంటి ప్రార్థనా విధానం. అయితే ప్రియమైనటువంటి మిత్రులారా, ఈ విధమైనటువంటి ప్రార్థనలు ఎన్ని గంటలు చేసినా, ఎన్ని సంవత్సరాల నుంచి మనం ప్రార్థనా పరులుగా కొనసాగుతున్నప్పటికీ కొద్దిమంది మాత్రమే సమాధానాన్ని పొందుకొని ప్రార్థనా ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు చాలా ఎక్కువ శాతము ప్రార్థనలుగా మిగిలిపోయి సమాధానం లేకుండా ఈరోజు పోతూ ఉంది. కారణం ఏంటి అని అంటే, మనము చేస్తున్న ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళడం లేదు అని ఈ యొక్క సందర్భంగా మనం గమనించగలం. అయితే ప్రార్థన చేసే విధానం ఏది అని అంటే, ప్రియమైన మిత్రులారా, దేవుని యొద్ద నుంచి పొందుకోవాలనేటువంటి తపన కంటే, దేవుని యొద్ద నుంచి నేను పొందుకోవాలనే ఆశ కంటే, ఆ తండ్రి అయినటువంటి దేవునికి నేను అనుకూలంగా ఉన్నానా, నా యొక్క ఆత్మీయమైనటువంటి నడత దేవునికి అనుకూలంగా ఉందా, నాలో ఏమైనా లోపం ఉందా అని సరిచేసుకొని దానిని దేవుని సన్నిధానంలో చెప్పి ఒప్పుకొని సరిచేసుకోగలిగితే ప్రియమైన మిత్రులారా, ఆ ప్రార్థనకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు నన్ను దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా అని ప్రార్థన చేయడం కంటే అక్కడ మనం ఏం చూడగలుగుతున్నామంటే, ప్రియ స్నేహితులారా, తనకు తాను సరిచేసుకోవాలని ప్రార్థన చేసుకుంటున్నాడు, తనకు తాను జీవితాన్ని మార్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే, తన్ను తాను సరి చేసుకోవాలనుకునే ప్రతివాడు కూడా ఆశీర్వాదమునకు వారసుడే, ఆశీర్వాదమునకు పాత్రుడే. తన్ను తాను సరి చేసుకోవాలనేటువంటి ఆలోచన రానంత కాలం ఈరోజు మన ఇంటిలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన ఉద్యోగంలో కానీ, మన వ్యాపారంలో కానీ, మన యొక్క జీవిత ప్రయాణంలో కానీ, కుటుంబ వ్యవస్థలో కానీ పిల్లారా, ఏ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేం, ఏ విధమైనటువంటి అభివృద్ధిని మనం చూడలేం. దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంది అని అంటే, మనము ఆయనకు ఇష్టలుగా మారిపోవాలి, తండ్రి అయిన దేవునికి అనుకూలంగా మారిపోవాలి. కనుక ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నన్ను ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేయడం లేదు, కానీ ఆ వచన భాగంలో అంటున్నాడు, నీ యొక్క కృప చొప్పున నన్ను కరుణించండి, నీ కృప చొప్పున నన్ను కనికరించండి, నాలో ఉన్నటువంటి అతిక్రమములన్నిటినీ తుడిచివేయండి. ప్రియమైనటువంటి స్నేహితులారా, నేను చేసినటువంటి ప్రతి నీకు వ్యతిరేకమైనటువంటి పాపాన్ని, అతిక్రమాన్ని నీ కృప చొప్పున తుడిచివేయండి, నా జీవితాన్ని సరిచేసుకుంటున్నాను, మీరు అంగీకరించండి, నేను లోబడుతున్నాను, నన్ను క్షమించండి అని సరిచేసుకునే విధమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేటి దినం ప్రియమైన స్నేహితులారా, ఈ 2000 గతించినటువంటి 24 సంవత్సరం వరకు మన ప్రార్థనా విధానం ఈ విధంగా కొనసాగి ఉండి
ఏ విధమైనటువంటి ఫలితాన్ని నువ్వు పొందుకోలేకపోతే, మరొక అద్భుతమైనటువంటి సంవత్సరంలో అడుగుపెట్టావు. దేవుడి యొక్క అద్భుతమైనటువంటి సమయంలో నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన ప్రార్థనా విధానాన్ని మనము మార్చుకోవాల్సిన అవసరత ఉంది. ఈరోజు భూమి మీద చాలా ప్రయత్నాలు చేస్తాం. ఒక కోణంలో ప్రయత్నం చేసినప్పుడు ఫలితము రాకపోతే ఎలాగైతే ప్రియమైన మిత్రులారా ప్రయత్నాన్ని మారుస్తామో, మరొక రీతిగా ప్రయత్నాన్ని ప్రారంభిస్తామో, ఈరోజు ఎంతవరకు మనను సరి చేసుకోకుండా దేవునిని ప్రశ్నించే విధంగా, దేవునిని తప్పుపట్టే విధంగా, దేవుణ్ణి అవమానపరిచే విధంగా ఈరోజు మన ప్రార్థన ఉండుంటే ఈ క్షణములో క్షమించమని దేవుణ్ణి అడగవలసినటువంటి అవసరత ఉందని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నా ప్రియమైనటువంటి స్నేహితులారా, సరిచేసుకోవాలనేటువంటి మనసు మనలోనికి రావాలి. నాలో ఏమైనా లోపముందా తండ్రి అని వాక్యం అనేటువంటి అర్థములో మనము చూసుకునేటువంటి మనసు మనం కలిగి ఉండాలి. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడినప్పుడు, మనల్ని చూపించినప్పుడు వెంటనే మనము లోబడి సరి చేసుకోవాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, దావీదు భక్తుడు, దేవా నా పాపములను నీ కృప చేత కడిగివేయండి, క్షమించి వేయండి, వాటిని తుడిచివేయండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన లోబడే తత్వమే, సరిచేసుకునే విధానమే ప్రియ స్నేహితులారా దావీదు యొక్క అభివృద్ధికి ఎంతో సహాయపడింది. దావీదు యొక్క గొప్ప స్థితికి, దావీదు యొక్క ఉన్నత స్థితికి తనలో సరిచేసుకునేటువంటి మనస్తత్వం, లోబడేటువంటి మనస్తత్వం, విధేయత కలిగి ప్రార్థించేటువంటి మనస్తత్వమే భక్తుడైనటువంటి దావీదుని అంచెలంచెలుగా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించింది. ప్రియమైన స్నేహితులారా,